కుమారస్వామి వారు సర్వశక్తిమంతులు, వరప్రదాయకులు. ఆయన్ని దర్శించినంతనే సర్వ పాపాలను హరించి వేస్తారు. అఖండ దివ్య తేజస్సుతో అత్యంత సుందర రూపుడైన ఆ స్వామిని దర్శించ 2 కనులు చాలువు. ఇదిగో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. ఈ విగ్రహాలను కొద్ది కాలం క్రితమే శ్రీ ఇద్దిపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ కూడా ఈ స్వామివారికి ప్రతినిత్యం క్షీరాభిషేకం జరిపి అర్చిస్తూ ఉంటారు అర్చక స్వాములు. ఆవు పాలు స్వామివారికి అత్యంత ప్రీతికరం. అందుకే ఆ స్వామివారికి మొట్టమొదట ఆ ఆవు పాలతోనే అభిషేకం జరుపుతూ ఉంటారు. ఆ స్వామివారి నల్లని దివ్యమంగళ విగ్రహం పైన తెల్లని పాలు శిరస్సు నుంచి పాదాల దాకా అభిషేకిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. ఎంతటి దివ్య తేజస్సుతో ఆ స్వామివారు విరాజిల్లుతున్నారో చూడండి. కార్తీక మాసంలో వల్లీదేవి కళ్యాణం సుబ్బరాయుడి షష్ఠి నాడు జరుగుతుంది. ఈ సమయంలో వివాహం కానివారు, కుజదోషం ఉన్నవారు పూలదండలు తెచ్చుకుంటే శ్రీ స్వామివారికి సమర్పించిన అనంతరం ఆ పూలమాలలను ఆ భక్తులకు వేస్తారు. ఇలా దండలు మెడలో వేయించుకున్న ఆ భక్తులు ఆ స్వామివారికి ప్రదక్షిణ చేస్తే వాని కుజదోషం తొలగి అనతి కాలంలోనే వారికి వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో ప్రతినిత్యం భక్తులు ఆ స్వామివారికి అభిషేకాధికాలు నిర్వహించుకోవచ్చు. భక్తులు తెచ్చే వివిధ ద్రవ్యాలతో స్వామివారి మూల విరాట్కు అర్చక స్వాములు అభిషేకం జరిపి ఆ అభిషేక జలాన్ని తీర్థంగా ఇస్తూ ఉంటారు. ఈ అభిషేక తీర్థాన్ని స్వీకరించడం వలన భక్తులు తమకు సర్వరోగ నివారణ జరుగుతుందని, అలాగే సర్వదోషాలు తొలగి తమకు సర్వశుభాలు జరుగుతాయని విశ్వసిస్తారు.
అత్యంత ప్రసిద్ధి చెందిన కుమారస్వామి క్షేత్రాలు. నేడు మనం దర్శిస్తున్న పవిత్ర కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం అరవ క్షేత్రంగా ప్రఖ్యాతి పొందుతుంది. ఇదిగో అభిషేకం తర్వాత అర్చక స్వాములు ఆ స్వామివారి విగ్రహాన్ని ఎంత సుందరంగా అలంకరించారో. వెండితో చేసిన సర్వ ఆభరణాలు ధరించి ఆ స్వామి ఎంత దివ్యంగా వెలిగిపోతున్నారో. సర్వ అలంకారాలతో నెమలి వాహనంతో శ్రీ వల్లీదేవి శ్రీ దేవసేన అమ్మవారి సమేతుడై ఆ స్వామివారు ఇక్కడ అభయముద్రతో భక్తుల నుంచి పూజలు అందుకుంటూ వారి కామితాలను ఈడేరిస్తున్నారు.